హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఎన్నో ఔషధ గుణాలున్న ఉసిరికాయలతో పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను. ఈ పచ్చడిని అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంతో ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను 1/2 kg వరకు ఉసిరికాయలను తీసుకున్నాను. ఈ ఉసిరికాయలని శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మీరు కావాలంటే వీటిని ఆవిరి మీద ఉడికించి అయినా కట్ చేసి తీసుకోవచ్చు. ఇలా అన్ని ఉసిరికాయలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసేసి ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మనం ఉసిరికాయలని ఇలా స్పూన్తో గుచ్చి చూస్తే చూడండి, మనకి సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 2 టీ స్పూన్ల దాకా మినపప్పును వేసుకోండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చిని కలిపి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. మనకి ఈ పచ్చడిలో నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి చిన్న ముక్క చింతపండును వేసేసి వీటిని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఫస్ట్ వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని ఇందులోని 10-12 పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అసలు నీళ్ళు అనేవి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మినపప్పుని, 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. 4 వెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకొని వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరి తొక్కును వేసేసి ఈ పోపు అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యితో కలిపి తింటే చాలా బాగుంటుంది. మరి ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో ఈ విధంగా మీరు కూడా ఈ తొక్కు పచ్చడిని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉసిరికాయ తొక్కు పచ్చడి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.